థైరాయిడ్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు, ఇప్పుడు జెనెటికల్ హిస్టరీ ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుగానే జాగ్రత్త తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని బరువు పెరగకుండా చూసుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకోవడం, స్ట్రెస్ లేకుండా ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటూ కొద్దిగా సాల్ట్ అనేది లిమిటెడ్గా తీసుకుంటూ ఎంత కావాలో అంత తీసుకుంటూ ఇంకా ఈ లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవరైనా కూడా కొద్దిగా బరువు పెరగడం కానీ, కొద్దిగా ఏమైనా స్కిన్లో తేడా కానీ, స్కిన్ డ్రై అయిపోవడం, హెయిర్ ఫాల్ కానీ, కొంచెం బద్ధకంగా నీరసంగా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడినప్పుడు ముందుగానే మనం హోమియోపతిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజ్లోనే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే.